బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ హడావుడి చేస్తున్నారు. అసలు బీసీలకు మీకేం సంబంధం అనే సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీలపైన కపట ప్రేమ, మొసలి కన్నీరు కార్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ, మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ, మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలగబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినరే. ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా పైసలన్న చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతూ ఉన్నాం. గిరిజనులకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేశారు. ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరు అడుగుతున్నారు గిరిజనులకు, మైనార్టీలకు. అంతేకాదు, కులగణన ఈరోజు బీసీల బావు కొరకు, బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనతో ఎవరి ఇస్తా ఇంతో తేలాల్సిందే, వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు, విద్య, ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని, రాజకీయ అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో మీరు పాల్గొనలే, మీ కేటీఆర్ గారు పాల్గొనలే, మీ హరీష్ రావు గారు పాల్గొనలే, మీ కేసీఆర్ గారు పాల్గొనలే. దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ హడావుడి చేసి ఏం తేల్చి రోడ్డునా ఆ సర్వేని అటకెక్కించారు, మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కానీ ఈరోజు ఈ బీసీ కులగణన తేలిన తర్వాత రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగణన పూర్తయింది. ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే 6 మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డు పెట్టుకోవడం, లేకపోతే దాన్ని మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట. ఈరోజు 3వ తేదీన పెద్ద బహిరంగ సభ బీసీల కోసం ఏర్పడేస్తామని ఈరోజు మీ నాయకత్వంలో మా బీసీల కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదని మాట సందర్భం చెప్తూ, అసలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీల కోసం చేసే పోరాటంలో ఏ బీసీ కూడా ఉండకూడదనేటువంటిది ఎవరో పక్కన 2-3 మా నాయకులు కూర్చున్నట్టుకొని మాట్లాడినంత మాత్రాలు మీ నాయకత్వం మాకు అవసరం వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం, అందులో మాకు సంబంధించి శక్తి ఉందనే వాటి సందర్భంగా చెప్తూ ఈరోజు మీ హయాంలో అసలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఏ ఒక్క సందర్భంలో కూడా న్యాయం చేయనటువంటి మీరు ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కపట ప్రేమతోని బీసీల కోసం ఆ లిక్కర్ కేసును తప్పించుకోవడానికి, లేకపోతే లిక్కర్ కేసును మరి తెర మీదకి రాకుండా చూడడానికి కోసం ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీద తీసుకోవడం తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండే బీసీ కులగణన చేసింది. అందులో కులగణనలు మీరు పాల్గొనరు. ఈరోజు దీన్ని తెగ హడావుడి చేసి ఏదో మార్కులు కొట్టేయాలనుకోవడం. గతంలో బతుకమ్మ అంశంలో కూడా ఇదే. తాత ముత్తాతల నుంచి, అమ్మమ్మలు నానమ్మల నుంచి ఆడుతున్న బతుకమ్మను మీరచ్చిన కొత్తగా గ్రామాల్లో పరిచయం చేసినట్టుగా ఏదోటి తెగ హడావుడి చేయడం అనేటువంటిది మానుకోవాలి. ఈరోజు బీసీల పైన మొసలి కన్నీరు, కపట ప్రేమ అనేది సరైనది కాదన్నమాట సందర్భంతో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా వారికి తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ కులగణన తర్వాత ఈరోజు సామాజికంగా, సాంఘికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా ఈ కులగణనలో లెక్కలు తేలిన తర్వాత వారికి ఎవరి ఇస్సా ఎంతో తేలుతుంది. వారికి అంతా ఇస్సా ప్రకారం తప్పనిసరిగా
న్యాయం చేసేటువంటి బాధ్యతలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో రాబో రోజుల్లో భారతదేశంలో కూడా ఎవరి స్థాయితో తేలాలని చెప్పని ఈరోజు మేము ఏదైతే దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి జనగణనతో పాటు కుల గణన కూడా జరగాలని చెప్పని బెంగళూరులో బెల్గాంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సూచన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా దేశవ్యాప్తంగానే మీ రోజు బీసీలకు సంబంధించి మేలైన కార్యక్రమం చేయాలని చెప్పని చూస్తున్నటువంటి మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. నేను బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబో రోజుల్లో ఈ కుల గణనలో మన బీసీల వాటేంతో తేలుతుంది. దానికి అనుగుణంగా మనకు రాజకీయ వాటా, ఉపాధి వాటా ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన అంశంలో కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది చెప్పినటువంటి భావన సందర్భం వ్యక్తం చేస్తూ ఈరోజు కల్వకుంట్ల కవిత వారి నాయకత్వం మనకు అవసరం లేదన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తే, నేను మీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్. మిత్రులారా, ఈరోజు కామారెడ్డి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసి ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి 52% బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నిస్తూ ఈరోజు బీసీ కులాలతోనూ బీసీ ఉపకులాలతో మీటింగులు ఆర్గనైజ్ చేస్తూ 3వ తారీఖు ఒక బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇది ఎప్పుడైతే డిక్లరేషన్ చేసేసి బయటకు వచ్చిందో రాగానే కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టింది. ఈరోజు కవిత గారు బీసీ సంబంధించినటువంటి కులాలకు నాయకత్వం వహించడం తప్ప, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏదైతే హామీలు ఇచ్చిలో ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి మిమ్మల్ని కవిత గారు ప్రశ్నించడం తప్ప, ఆది శ్రీనివాస్ నోటుకొచ్చినట్టు వాగితే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఒక మహిళ పైన నువ్వు వ్యాఖ్యలు చేసేటప్పుడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ని హెచ్చరిస్తాను. మిత్రులారా, ఈరోజు 42% ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తాము మేము తెలంగాణలో ఈ యొక్క రిజర్వేషన్లు అని చెప్పేసి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిళ్ళు. పక్క రాష్ట్రంలో ఉండబడేటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు. ఈరోజు ఆది శ్రీనివాస్ ప్రశ్నిస్తే ఏమంటాడు, కేసీఆర్ గారు ఏం చేసిళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని ప్రశ్నిస్తాను. కళ్ళు మూసుకపోయినాయా ఆది శ్రీనివాస్? స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో స్థానిక మార్కెట్ కమిటీలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు ప్రాతినిధ్యం వహింపజేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు అయితే ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మేర కులస్తులు, రజక కులస్తులకు కూడా వాళ్ళు ఇస్త్రీ చేసుకోవడం కోసం, క్షౌరశాలల కోసము, దర్జీలు ఎవరైతే ఉన్నారో టైలరింగ్ చేసుకోవడం కోసం కూడా విద్యుత్ అనేటువంటి అవసరం. కాబట్టి విద్యుత్ భారం ఈ యొక్క కులాలపైన ఉండొద్దని చెప్పేసి విద్యుత్తును ఉచితంగా సరఫరా చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు పడితే 5 లక్షల ఎక్స్గ్రేషియా, దాంతోపాటు ఎక్స్చేంజ్ శుల్కం లేకుండా రద్దు చేసి, అదేవిధంగా వాళ్ళు తాటి వనాలకు పోవాలంటే స్కూటర్లను ఇచ్చేసి చెరువులో కట్టపైన ఇరువైపుల తాటి ఈత వనాలు నాటించినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. నీరా సెంటర్లను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. బీసీల ఆత్మగౌరవం నిలబడడం కోసం బీసీలకు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలని చెప్పేసి ఆత్మగౌరవ భవనాలను నిర్మించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ప్రతి ఒక్క దగ్గర కూడా బీసీలకు విద్య అందుబాటులో ఉండాలని బీసీ గురుకులాలు 100ల సంఖ్యలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. బీసీ సంబంధించిన విద్యార్థులకు ఎక్స్రే ఏదైతే విదేశీ విద్య అనేటువంటి అందం ద్రాక్షలాగా ఉందని చెప్పేసి ఈరోజు జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తీసుకొచ్చేసి బీసీ విద్యార్థులందరినీ కూడా తీసుకుపోయి విదేశీ విద్యను అందించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. ఈరోజు గొర్రెల కురుములకు ఏదైతే గొర్రెల పెంపకం సంబంధించినటువంటి చేసి వాళ్ళకు ఆర్థిక స్వావలంబన ఇచ్చిండ్రు కదా, చేపల పెంపకం ద్వారా మత్స్య సంపదను పెంచేసి ఇక్కడ ఉన్న గంగపుత్రులకు, ముద్రా సోదరులకు వాహనాలు ఇచ్చేసి ఇక్కడ నీలి విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఇన్ని చేసినటువంటి కేసీఆర్ గారు ఏం చేసిండని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుమాల చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ని హెచ్చరిస్తానా. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% బీసీ సంబంధించిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఉగదంపుడు ఉపన్యాసాలు చేసిళ్ళు కామారెడ్డిలో. ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి ఈరోజు శ్రీమతి కవిత గారు ప్రశ్నిస్తారు. ఇది తప్ప బీసీల వైపు ప్రశ్నించొద్దా? బీసీ బడుగులైన వర్గాల వైపున నాయకత్వం వహించి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుందా? మీ ఆయుధ నాయకత్వానికి వణుకు పుట్టి ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 6 నెలల్లో బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలిపిల్లు కదా బీసీ డిక్లరేషన్లో. అదేవిధంగా బీసీలలో పంచాయతీల్లో, మున్సిపాలిటీలలో దాదాపుగా 23,973 సంబంధించినటువంటి బీసీలకు మేము ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ 42% ఇంప్లిమెంట్ చేసి అని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడ, ఎప్పుడు అని చెప్పేసి ఏ రోజు కవిత గారు ప్రశ్నిస్తారు. ఇవాళ బీసీ డెడికేషన్ కమిషన్ కాల పరిమితి కూడా తక్కువ చేసి ఇచ్చేట్లు. ఇలా మీరు చేసేటువంటి దానికి ఒక చిత్తశుద్ధి లేదు, ఒక చట్టబద్ధత లేదని చెప్పేసి శ్రీమతి కవిత గారు ప్రశ్నిస్తారు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఈ దేశంలో. 1932 సంవత్సరంలో కులగణన జరిగింది. ఈ 60 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీలకు సంబంధించిన కులగణన ఎందుకు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక జాతీయ పట్టిగా ఈరోజు శ్రీమతి కవిత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్స్కి
మొత్తం కూడా సివిల్ కన్స్ట్రక్షన్లో 42% వాటా ఇస్తామని చెప్పి కదా. అట్లా కాంట్రాక్టర్లను మీరు వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం మేము పోరాడతామని చెప్పి కదా. మరి ఈ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లలో ఎందుకు బీసీ కాంట్రాక్టర్లకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చిల్లో సమాధానం చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు ఇస్తాం బీసీలకు, అట్లా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నావు అని చెప్పేసి మీరు బీసీ డిక్లరేషన్లో చెప్పిల్లు కదా. ఎప్పుడు ఇచ్చిల్లు, ఎక్కడ ఇచ్చిల్లు, ఎట్లు ఇచ్చిల్లు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి బీసీలకు ఖర్చు పెట్టిన దానిపైన అని చెప్పేసి శ్రీమతి కవిత గారు అడగడం తప్ప, ఈరోజు ఏదైతే బీసీడీలో ఉండబడేటువంటి తెలగ సామాజిక వర్గం అయితేంది, అదేవిధంగా ముదిరా సామాజిక వర్గాన్ని బీసీ ఏలో తీసుకొచ్చి కలుపుతామని చెప్పేసి బీసీ డిక్లరేషన్లు చెప్పిల్లు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి, ఎప్పుడు చేస్తావు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు మా యొక్క ఆదినాయకురాలు కవిత గారు అడిగితే తప్ప, ఇలా ప్రతి గ్రామంలో గౌడలకు 5 ఎకరాల భూమిని ఇస్తాం ఈదులు పెంచుకోవడానికి అన్నారు. ఎక్కడిచ్చిల్లు, ఏ సంఘానికి ఇచ్చిల్లు, ఎప్పుడు ఇచ్చిల్లు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కవిత గారు తప్ప. ఈరోజు సబ్సిడీలతోనే నాయి బ్రాహ్మణులకు, వడ్లకు సంబంధించిన కులస్తులకు, కమ్మరి కులస్తులకు, గోల్డ్ స్మిత్కి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి టూల్ కిట్స్ ఇస్తాము 90% సబ్సిడీతో అని చెప్పి అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ ఈ కార్పొరేషన్లు, ఎక్కడ ఈ టూల్ కిట్స్ అని చెప్పేసి మా అధినాయకురాలు కవిత గారు ప్రశ్నించడం తప్ప, ఎక్కడ తప్పు? మీరు చేసినటువంటి గీత కార్మికులకు చెట్టు మించులు పడితే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామన్నారు కదా. ఇంతమంది గీత కార్మికులు చనిపోయిళ్ళు, ఎక్కడ ఇచ్చినావు ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా అని చెప్పేసి మా అధినాయకురాలు కవిత గారు ప్రశ్నించడం తప్ప, ఇలా బీసీ సబ్ ప్లాన్ను అమలు చేసేసి చట్టబద్ధత చేసే విధంగా చేసేసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేసే విధంగా చేస్తామని చెప్పిళ్ళు. సంవత్సరం గడిచింది రేవంత్ రెడ్డి, సంవత్సరం గడిచింది ఆది శ్రీనివాస్, దీన్ని అడగడం, దీన్ని మాట్లాడడం తప్ప, అన్ని జిల్లాల్లో 50 కోట్ల రూపాయలతోని కన్వెన్షన్ హాళ్ళు, ప్రెస్ క్లబ్లు, అదేవిధంగా క్యాంటీన్లు నిర్మాణం చేస్తామని చెప్పిళ్ళు. ఎక్కడా ఇది? ఎప్పుడు చేస్తారు ఇది కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ఆమె. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి ఐక్యతా భవనాలు కడతామని చెప్పిళ్ళు. ఇది కూడా మీరు చెప్పినటువంటి ఆమె. వీటిని ప్రశ్నిస్తే కవిత గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తావా ఆది శ్రీనివాస్? తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఖచ్చితంగా బీసీల వైపు ఉండి కవిత గారు పోరాటం చేస్తారు, వాళ్ళకి నాయకత్వం వహిస్తారు. రేపు 3వ తారీఖున జరగబోయేటువంటి సభలో మీకు బీసీల బలమేంటిది, కవిత గారి నాయకత్వ పటిమేంటిదో ఖచ్చితంగా చూపెడతాం. ఖబర్దార్ ఆది శ్రీనివాస్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. జై తెలంగాణ, జై కవితక్క.